హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ఈ శబ్దం ఇచ్చినటువంటి వారందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి మరి దేవుని సన్నిధిలో ఈ విధంగా పొద్దునందుగా కోరుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తర్వుల ద్వారా ఈ విధంగా స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఎందుకంటే మాస్కులు కట్టుకోవడం వలన ఎవరు తీసుకొని సంతోషాన్ని చూడలేకపోయాం. మరి నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా అన్నది మాస్కులు అవి హైడ్ చేస్తున్నాయి. ఏదైనా మాస్కులు తీయకూడదు కనుక మాస్కులు కనబడేటువంటి విధంగా ఈ విధంగా సంతోషాన్ని తెలిపినందుకు దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. యెహోవా నా దేవా, నా బలమా, నా విమోచకుడా, నా కేడమా, నేను మాట్లాడే ప్రతి మాట మేము ధ్యానం చేయాలి. నీ హృదయానికి మాత్రమే అంగీకారంలో ఉన్నట్టుగా సహాయం దయచేయండి. నా బోరను బంధించి నీ బోరతో మాట్లాడి నేను ప్రశ్నించినటువంటి వారికి నాకు ఏదైతే అవసరమో అది మాట్లాడేది చేయండి. ఇవి అనేకమైనటువంటి దినముల తర్వాత నీ జనాంగంతో కలిసి ఈ విధంగా నీ యొక్క మాటలు పంచుకోవడానికి, మాటలు వినడానికి, వాక్యము వినబడడానికి మీరు మా అందరికీ, మా సంఘములకు మీరు ఇచ్చినటువంటి అవకాశాలను, ఆశీర్వాదములను బట్టి నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కనుదృష్టిలో మమ్మల్ని రాబోయే కాలం అంతా కూడా సమాధానపరిచి నడిపించున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనలు 18:1-3 ఆ పైన యొక్క వాక్య భాగానికి మన యొక్క బైబిల్స్ లో చూసినట్లయితే యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదు రాసినటువంటి సందర్భాన్ని ఈ యొక్క కీర్తనకు హైలైట్ గా రాస్తున్నారు. దావీదు యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే దేవుడు తన జీవితంలో అనేకమైనటువంటి మలుపులను తిప్పి ఉన్నాడు. ఎటువంటి మలుపులను తిప్పి ఉన్నాడంటే మనుషులు ఎవరు కూడా ఊహించినటువంటి విధముగా దావీదు యొక్క జీవితము దేవుడు ఎత్తిపడుతున్నాడు. వాక్యము ప్రత్యేకపడుతున్నప్పుడు మీరు అందరూ ఇది మాత్రమే చూడాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు గొర్రెల కాపరిగా ఉంచినటువంటి సమయం నుండి అరణ్యములో కూడా దేవుడు దావీదును రక్షిస్తూ కాపాడుతూ వచ్చి ఉన్నాడు. అరణ్యంలో ఆ యొక్క గొర్రెల మందని తీసుకుని వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి సింహములు, అనేకమైనటువంటి నక్కల బారి నుండి దావీదు తనని మరియు తన యొక్క కుటుంబాన్ని, తన దగ్గర ఉన్నటువంటి మందని దేవుని యొక్క బలము చేత రక్షించుకోగలిగినాడు. సరే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంటే
మన యొక్క ఆలోచనల్లో చూసినట్లయితే దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనుకుందాం. అంటే ఒక చిన్న స్టేటస్ లో ఉన్నాడు. దేవుడు దావీదు యొక్క స్టేటస్ ను మార్చాడు. కొన్ని దినాల తర్వాత తనున్నటువంటి స్థితి నుండి దావీదు ఏ విధంగా అయితే కృతజ్ఞత కలిగి జీవించి ఉన్నాడో ఆ యొక్క కృతజ్ఞతను దావీదు దేవునికి చూపించడం ద్వారా దేవుడు దావీదును తన యొక్క స్థితిని మార్చాడు. గొర్రెల కాపరి నుండి నెక్స్ట్ లెవెల్, ఊహించినటువంటి స్థితిని దేవుడు దావీదుకు ఇచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు దేశములకు రాజుగా అభిషేకింపబడడానికి దేవుడు అవకాశము ఇచ్చి ఉన్నాడు. దేవుని సంగమా, సరే, రాజుగా అయినటువంటి దావీదు, స్థితి మార్చబడినటువంటి దావీదు, ఆశీర్వాదము పొందుతున్నటువంటి దావీదు, ఇదిగో నేను అనుకున్న దానికంటేనూ ఎక్కువగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పి తనకు వచ్చినటువంటి ఆశీర్వాదముతో అతడు దేవుణ్ణి మర్చిపోకుండా ఆ రాజుగా ఉన్నటువంటి సమయంలో కూడా అతడు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నాడు. ఇంకా గొర్రెల కాపరిగా ఉంచినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చాయంటే నాలుగో కలిసి పెద్దగా కనబడినటువంటి ఇబ్బందులు. మహైతే ఆ ఇబ్బందులు దావీదుకి, లేకపోతే తన యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ కి, ఆ కుటుంబానికి మాత్రమే తెలిసేటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇదిగో రాజ్యములకు రాజుగా అయినప్పుడు అనేకమైనటువంటి రాజ్యములో ఇబ్బందులు, ప్రజల ద్వారా ఇబ్బందులు, ఇదిగో తన యొక్క రాజ మందిరంలో ఉన్నటువంటి వారితో కూడా ఇబ్బందులు. మరి ముఖ్యముగా సౌలు విషపు చూపులు చూసినప్పటి నుంచి దావీదు సౌలును బట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పొందుతా వచ్చినాడు. దావీదును సౌలుగా రాజుగా ఏర్పాటు చేసినటువంటి సౌలు రాజు కూడా తాను ఎందు నిమిత్తము ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడో అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి దావీదు వైపుకు విషపు చూపును చూస్తున్నాడు. మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే దిష్టి అనుకుంటాం కదా, మామూలుగా సాంప్రదాయ భాషలో భారతదేశంలో. అయితే అటువంటి చూపుతో సౌలు దావీదును చూస్తున్నాడు. ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దావీదు పడినటువంటి ఇబ్బందులు, కష్టములు తను ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని మరచిపోలేదు. దేవుడిని మర్చిపోలేదు కదా. దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయుల గ్రంథంలో రాస్తాడు కదా భక్తుడైనటువంటి పౌలు, ఎల్ల వేళలను మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారై, ఎల్ల వేళల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారై. In every context, whether the context is helping you or making it you as a decline, నీకున్నటువంటి సందర్భం నీకు సాయము చేసినను సాయము చేయకపోయినను నీవు నేను దేవునికి కలిగిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. థ్యాంక్స్ గివింగ్. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే నిన్ను నన్ను కాపాడగలిగేది,
నీకున్నటువంటి ఇబ్బందుల నుండి, నీకున్నటువంటి కష్టముల నుండి నిన్ను బయటకు రప్పించగలిగేది నీ జీవితంలో మనుషుల ద్వారా కలగనటువంటి సమాధానము నీకు కలగాలి అంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని యందు ఎవరైతే ఉంటారో వారు సమాధానమును, సంతోషమును, సంతృప్తిని పొందుతారు. దావీదు తన జీవితంలో దినము అనేకమైనటువంటి కష్టములు, ఇంటిలోని కష్టమే, రక్త సంబంధికులతో కష్టమే, ఇదిగో లేకపోతే ఆయన పాలన చేస్తున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా కష్టములను ఎదుర్కొంటున్నాడు. రాజ్యంలో అందరూ ఒక విధంగా ఉంటారండి. ఒకరికి ఒక విధంగా అర్థం ఉంది, ఇంకొకటికి ఇంకో విధంగా అర్థం. ఒకరికి ఒక విధంగా నచ్చుతుంది, ఇంకొకటికి ఇంకో విధంగా. దావీదుకు అనేకమైనటువంటి ఇలాంటి కష్టంలో మానసికముగాను, శారీరకముగాను, ఆత్మీయముగాను ఒత్తిడి చేసేటువంటి కష్టములు అనేకమైనవి తన జీవితంలో ఎదురైనప్పటికీ దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు దావీదును బట్టి సాక్ష్యము ఇస్తున్నాడు. హృదయానుసారుడు అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దేవుని యందు నిలకడగా ఉండి ఆయన బలమును నమ్ముతారో, one who believe in the strength of the God, ఎవరైతే దేవుని యొక్క బాహు బలాన్ని నమ్ముకుని ఉంటారో వారు నిరంతరము సంతృప్తి చెంది నిరాశపడక, నీరసపడక దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు, ఇవన్నీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన జీవితంలో మొదట తను ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు నడిపించాడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడు బలమిచ్చాడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎటువంటి శత్రువుల దాడి నుండి దేవుడు దావీదును రక్షించాడో జ్ఞాపకము. కంటికి కనిపించినటువంటి శత్రువు, కంటికి కనిపించనటువంటి శత్రువు, ఇంటిలో ఉన్నటువంటి శత్రువు, బయట ఉన్నటువంటి శత్రువు, వీటన్నిటి నుండి దేవుడు ఏ విధముగా దావీదును కాపాడాడో జ్ఞాపకము చేసుకున్నాడు. దినము నీవు నేను కూడా అనేకమైనటువంటి శత్రువులతో దినదినము ప్రతి నిమిషము పోరాడుతూనే ఉంటున్నాం. అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టములు ప్రతి నిమిషము, ప్రతి అడుగులో నీవు ఎదుర్కొంటున్నావు. కంటికి కనిపించేటువంటి శత్రువుతో పోరాడుతున్నావు. ఇదిగో భయంకరమైనటువంటి దినాలలో కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ అనేటువంటి కంటికి కనిపించినటువంటి శత్రువుతో కూడా నీవేం చేస్తున్నావు? పోరాడవలసి ఉన్నది. పోరాడవలసి రోజులు బహు భయంకరంగా ఉన్నవి. నిన్నటిదాకా కాకినాడలో లేవు అనుకున్నాం, గ్రీజు అనుకున్నాం. అనేకమైనటువంటి కేసులు ఈ దినాన కాకినాడలో రావడము, అనేకమైనటువంటి కేసులు మన ఊరి దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వచ్చినాయి. ఈ వైరస్ అనేది ప్రబలుతుంది. విజృంభణ, ఈ విజృంభణ ద్వారా క్రైస్తవులైనటువంటి వారు ఆత్మీయముగాను శారీరకంగాను దేవుని యొక్క బలమును జ్ఞాపకం
దావీదుకు లభించినటువంటి శాశ్వతమైనటువంటి కృప నీకు నాకు లభిస్తుంది. ఏదో పోలే చౌతో విని వదిలేయాల్సినటువంటి సమస్య కాదు ఇది. ఈ దినాల్లో నీవు నేను చూస్తున్నటువంటి వాళ్ళెవరికో వచ్చింది నా మాట రాదులే అనుకునేటువంటి సమస్య కాదు ఇది. దావీదు రాజు ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. నీవు నేను కూడా ఈ దినాన ఇంకా భయంకరమైనటువంటి శ్రమలను నీ వంతు బాధ్యతగా వాట్ ఈస్ యువర్ సొసైటల్ రెస్పాన్స్? సొసైటీలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా నివసిస్తున్నటువంటి నీకు నాకు నీ మీద పెట్టబడినటువంటి బాధ్యత ఏనాడైనా జ్ఞాపకం వచ్చిందా? బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా నువ్వు ఉన్నట్లయితే బాధ్యత కలిగి ఈ శత్రువుతో నీవు దాడి చేయడానికి దేవుడేమో నీవు సిద్ధపరచుకుంటావు. సిద్ధపరచుకుని నీ బలాలు ఇతరులకు దావీదు అదే చేస్తున్నాడు. దినదినము కష్టాలను ఎదుర్కోవడానికి దావీదు ముందుగానే సిద్ధపడుతున్నాడు. He is gathering the strength that is within him together. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బాహుబలాన్ని దినదినము ఆయన ఏం చేస్తున్నాడంటే కూడగొచ్చుకుంటున్నాడు. ఏ విధంగా కూడగొచ్చుకుంటున్నాడు అంటే ఇదిగో కష్టాలను జ్ఞాపకము చేసుకొని ఆ కష్టములను శత్రువుల దాడులను జ్ఞాపకం చేసుకొని భయంకరమైనటువంటి వ్యాధులను జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుండి దేవుడు ఏ విధంగా దావీదును బయటికి రప్పించాడు జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో ఉండేటువంటి వాడిని ఏ స్థితికి రప్పించాడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని కష్టాలను ఇబ్బందులను గొడవలను శత్రువులను జ్ఞాపకం చేసుకొని దావీదు నీరసపడిపోలేదు. దావీదుకు వచ్చిందని బలం వచ్చింది. He gained the strength, renewing the new strength. నూతన బలమును అతను దినదినము ఉద్భవం చేసుకున్నాడు. కేవలము తన పట్ల దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి వెంటనే నూతన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో పొద్దున్న లేచిన వెంటనే సౌలుని చూడాలి. సౌలు ఏమో దావీదు ఎప్పుడు జరుగుతాడా, ఏ క్షణమా అతన్ని హతమార్చుదామా, అతని మీద నిందలేద్దామా అని చెప్పి సౌలు ఎదురు చూస్తున్నాడు. సిద్ధపడ్డాడు. వాటినంతా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బలము ఏ స్థితి నుంచి ఏ స్థితికి మార్చాడో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మార్నింగ్ సౌలు ఎదుర్కోవడానికి దావీదు ఏ విధంగా సిద్ధపడ్డాడండి. సౌలు ఈది సిరితే నా మీద నేను ఈది సుడతావా, నీ మీద నేను పట్టము చూపిస్తానన్నాడా. దేవుడి బలముతో సమాధానకరమైనటువంటి బలముతో రాజే కదా మరి దావీదు అనుకుంటే ఏమైనా చేయగలరా లేదా? చేయగలడు. సిద్ధపాటు దేవునిలో సిద్ధపాటు ఉంటుంది. దేవుని బలము పొందుకోవాలి అంటే ఈ విధంగా నీవు దేవుడు కూడగట్టుకున్నట్లయితే ప్రతి నరాలలో దేవుని యొక్క బలము ఉంటుంది. కష్టాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపో. ఎప్పుడైనా ఆలోచన కలిగిందా మీకు? ఈ యొక్క లాక్డౌన్ సమయంలో నిజంగా ఇదే కొవ్వూరు గ్రామము కొన్ని సంవత్సరాల క్రిందకి వెళ్ళిపోయామనుకోండి, 10-15 సంవత్సరాల క్రిందకి నిజంగా ఇటువంటి లాక్డౌన్ ఏర్పాటు పడితే మన ఇళ్లలో బండి నడుస్తుందా? జ్ఞాపకం చేసుకో. ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ పెట్టినా సరే మన బండి నడవగలిగేటువంటి స్థితిలో దేవుడు నీ స్థితి నా స్థితి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చేసుకున్నావా దేవుని సంగమా? ఏ స్థితి నుంచి దావీదు స్థితి మార్చినట్లుగా దేవుని స్థితి మార్చాడు. అయితే దావీదు శాశ్వతమైనటువంటి బలము చేత కృప చేత దీవించబడ్డాడు. నీవు నేను ఆ బలములకు దూరంగా అయిపోతున్నామా, లేకపోతే దేవుని హృదయానుసారంగా దేవుని హృదయములకు దగ్గరగా వస్తున్నావా? ఆలోచన చేయి. ఆ సమయంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీ బలాన్ని నీవు నమ్ముకున్నట్లయితే, నీ బలాన్ని నీవు ప్రేమించినట్లయితే, నీ బలం యొక్క విలువ నీకు తెలుసు. నీ బలము నీతో ఉన్నప్పుడు దాని పట్ల బాధ్యత కలిగి దాని యందు నీవు ఆనందించి సంతృప్తి చెందినట్లయితే నీతో అది ఉంటుంది. ఎటువంటి కష్టమైన, ఇబ్బంది అయినను, శ్రమ అయినను, వ్యాధి అయినను, తెగులైనను ఏది కూడా నీ గుడారములకు సమీపించదు. దేవుని బలము అందు మాత్రమే నమ్మక ఉంచాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు. యు ఆర్ మై ఫోర్ట్రెస్. కోట గుమ్మాలు. కోటలోనికి ఎవరైనా ప్రవేశించగలరా? ఎంత యుద్ధము జరిగినా కోట ఉన్నటువంటి ఆ యొక్క గోడల బయటనే ఎన్ని యుద్ధాలే. ఎప్పుడైతే కోటలోకి శత్రువు వచ్చాడో అక్కడితో ఇంకా రాజ్యము పని. ఇశ్రాయేలు ప్రజలు వారు ఇర్మియా ప్రవక్త ఇస్తున్నటువంటి ఆ యొక్క సూచనలను, ప్రవచనాలను పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవించకుండా ఉంటూ అన్య దేవతలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చారో, అన్య దేవతల యొక్క బలమును ఎప్పుడైతే నమ్మి ఉన్నారో, ఆనాడు ఇశ్రాయేలు దేశము యొక్క కోట కొమ్మములు బబిలోను దేశము ద్వారా కోల్చబడ్డాయి. ఇశ్రాయేల్ అప్పటికి అసిరియా దేశంలోకి వెళ్ళిపోయింది. యూదా దేశంలో ఉన్నటువంటి వారి యొక్క కోట గుమ్మాలు ఏం చేయబడ్డాయండి? కోల్చబడ్డాయి. నీ బలాన్ని నీవు నమ్ముకోలేకపోతే, నీ బలమును నీవు ప్రేమించకపోతే, నీ బలమునందు నీవు విశ్వాసము ఉంచకపోతే జాగ్రత్త. నీ గుమ్మములు కూడా సాతానుడు ఏం చేస్తాడు? జయిస్తాడు. ఆక్రమిస్తాడు. లాక్కుపై ఆక్రమిస్తాడు. ఆక్రమించి నిన్ను వానికి బానిసగా జాగ్రత్త. అలాగే నీవు దావీదు వలె యెహోవా నా బలమా, నా శైలమా, నా కేడమా, నా రక్షణ దుర్గమా అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే, దావీదు సమయంలో ఏ రాజ్యమైన దావీదు మీద గెలిచిందండి? కానీ సొలొమోను రాజు ఎప్పుడైతే అన్య దేవతల బలాన్ని ప్రోత్సహించాడో రాజ్యము రెండుగా చీల్చబడింది. రెండుగా చీల్చబడినటువంటి రాజ్యము ఇశ్రాయేలు ప్రజలేమో అసిరియా దేశంలో బానిసలుగా వెళ్ళారు. ఇదిగో యూదా దేశము వారు బబిలోను దేశంలో బానిసలుగా. జాగ్రత్త. ఈ దినాన దేవునికి, ఈ దినము దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దావీదు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే ఇంకను నీ జీవితంలో, నీ ఆత్మలో,
నీ కుటుంబంలో ఇతరుల చేత, అంటే అన్య దేశపు రాజ్యముల ద్వారా, అన్య జనుల ద్వారా, అన్య క్రియల ద్వారా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి విధమైనటువంటి దాని ద్వారా ఆక్యుపై చేయబడ్డావా, ఆక్రమించబడ్డావా? ఏంటంటే ఆక్రమించబడ్డావా, విడుదల పొంది బలము కలిగి ఉన్నావా? ఈ దేవుడిలో నీకు విడుదల ఉంది, బయట బలములో ఆక్రమణ ఉంది. దేవుడు తన బలాన్ని ఇచ్చి నిన్ను వాడుకుంటాడు, బయట నీ బలాన్ని వాడు తీసుకుని వాడుకుంటాడు. మన దేవుడు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు, బయట నిన్ను లాక్కునేటువంటి వాడుగా. ఈ సత్యాన్ని నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గడిచినటువంటి భయంకరమైనటువంటి దినాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి మన గ్రామాన్ని ప్రత్యేకంగా దేవుడు ఎత్తుపరుచుకుంది. మన గ్రామంలో బయటికి పనిచేయడానికి వెళ్ళినటువంటి వారిని కూడా దేవుడు కాచి కాపాడి, మన యొక్క భర్తలు, పిల్లలు, మనము రాకపోకలేదు దేవుడు కాపాడి. పెళ్లికి వెళ్తూ వచ్చేస్తుందంట, పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్తూ వచ్చేస్తుంది, లేకపోతే హౌస్ విజిట్స్కి వెళ్తూ వచ్చేస్తుంది. వీటన్నిటి బాధ్యత నుండి నీవు నేను నిజంగా బాధ్యత కలిగి ఇవన్నీ ఆపగలిగేనా? అయినను దేవుడు తన విశ్వాసాన్ని నీకు ప్రదర్శించి ఈ దినాన ఈ స్థితిని దేవుడు నీకు కలగజేసి ఆరోగ్యవంతులుగా ఈ దినము దేవుడిని స్తుతించడానికి అవకాశము చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, అది అందరికీ వచ్చి ఉండొచ్చు, ఎవరికైనా ఉన్న వారికి. లేకపోతే ఆ వీడియోలో ఏ విధంగా ఉంది అంటే, మనకన్నా ముందు అమెరికాలో చర్చెస్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ పాస్టర్ గారు చర్చ్ చూసినట్లయితే మొత్తం చర్చ్ లాన్ అంతా కూడా రెడ్ కార్పెట్, ఏంటంటే రెడ్ కార్పెట్, ఏసీ చర్చ్, చాలా అందంగా ఉంది. ఆ పాస్టర్ గారు ఆ స్టేజ్ దగ్గర నుంచి వచ్చి ప్రతి బల్ల దగ్గరికి వెళ్ళి ఆయన కాసేపు నిల్చుని బాధపడుతున్నారు. ఏంటి ఈ విధంగా బాధపడుతున్నారని చెప్పి ఫస్ట్ నాకు వీడియో అర్థం కాదు. 2-3 సార్లు చూస్తే అక్కడ అర్థమైంది. ఆయన వెళ్ళినటువంటి ప్రతి బెంచ్ దగ్గర ఆ బెంచ్ మీద ఫోటోలు ఉన్నాయండి, విశ్వాసుల యొక్క ఫోటోస్. ఆ ఫోటోలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకప్పుడు దేవుని యొక్క విశ్వాసులు, ఆ సంఘ సభ్యులు ఈ దినాన కరోనా వైరస్ ద్వారా మరణించబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఫోటోలు ఉన్నాయి. జాగ్రత్త, నీ స్థితి నా స్థితి ఆ విధముగా ఉండకూడదు. అంటే బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా నీవు ప్రవర్తించాలి. ఎందుకంటే క్రైస్తవుడు బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా తన యొక్క దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి తోడ్పడేటువంటి వాడిగా ఉండాలి. అంతేగాని ఇతరులను నాశనం చేసేవాడిగా ఉండకూడదు. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని, గతిని ఎప్పుడు మర్చిపోకు. ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి ఇచ్చినా సరే, పౌలు గారు ఎల్లవేళలా దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి అయినా కృతజ్ఞతాస్తుతులు చేయవచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పాపం వారు ఫోటోలు అయిపోయినా
ఆలోచన చేయండి. నిర్లక్ష్యంగా, కేర్లెస్గా, చులకనగా తీసుకుంటే జాగ్రత్త. దేవస్థానమా, నేను భయపడట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కాపాడుకొని అని చెప్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కాపాడుకొని మీరు మీ జీవితాన్ని అభివృద్ధిలోనికి నడిపించండి. మీరు మీ జీవితాన్ని అభివృద్ధిలో నడిపించుకుంటూ మీతో పాటు మీ కుటుంబాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని, మరి ముఖ్యంగా మీ సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించండి. ఏవైతే సూచనలు గవర్నమెంట్ వారు చెప్తున్నారో వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చూసుకుంటాడులే, నేను పర్లేదు, నేను ఈ దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోయినా, ప్రార్థన చేయకపోయినా, రాజ్యాన్ని చూడకపోయినా దేవుడు చూసుకుంటాడు నేను చెప్పి దావీదు అనుకున్నాడా? రాత్రి బలాలు కూడదలుచుకుని నిద్రపోయి పొద్దులు లేస్తే ఎవరి ముఖం చూడాలా? సౌలు ముఖాన్ని వెంటాడాడు. సౌలు ఏం చేశాడండి? వెంటాడాడు దావీదు. జాగ్రత్త. ఈ దినము కష్టాలు, వ్యాధులు, తెగుళ్ళు, దుష్ట శక్తులు, లోకంలో ఉన్నటువంటి అన్య క్రియలు నిన్ను వెంటాడతాయి. అవి వెంటాడినప్పుడు వాటి చేత ఆక్రమించబడ్డాము అంటే పొరపాటున నేను ఫోటో అయిపోయినా అనుకోండి, ఆ తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడగలనా? ఇక ఎవరు నాకు ఎల్ల వేళలను దేవుని ఎదుర్కొన్న స్తుతులు చెల్లించు. మీకు దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని మీరు నమ్మకము ఉంచి ఆ బలాన్ని వాడడానికి ప్రయత్నము చేయండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. The place where I rest in peace. నేను ఆశ్రయించినటువంటి రక్షణ దుర్గము. అన్ని నామముల కన్నా పరిణామము. దినము దేవుడు నిజముగా తన శాశ్వతమైనటువంటి కృపతో మీ అందరినీ నన్ను జ్ఞాపకము చేసుకున్నారు కనుకనే ఈ దినం ఈ స్థితిలో. నిన్నటి మా మావయ్య గారు ఒక ఆయనకి, అమ్మగారు అన్నీ గారు తెలుస్తారు, దేవుని యొక్క సేవకుడు, ఆయన కూడా ఉంటున్నారు. ఆయన కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి కొంచెం అస్వస్థత కలిగి ఉన్నది. లివర్ ప్రాబ్లం వచ్చింది. వచ్చిందండి, లివర్ ప్రాబ్లం. అయితే ఆయన అంత బాధలో ఉంచి ఆయనకు 2 రోజుల తర్వాత ఒక ఫోన్ వచ్చింది. వారి యొక్క చుట్టాల్లో ఉన్నటువంటి యవనస్తుడు ఒక ఆయన, మామూలుగా ఒక యవనస్తుడు, ఒక 40 సంవత్సరాలు ఉంటాయి, ఆయన ఏం చేయలేదు, సడన్గా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? రేపు నీది నాది కాదు. ఏ స్థితిలో ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎవరి అవయవాలు ఎందుకు పాడవుతున్నాయో తెలియదు. కనుక నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీవు దానిని కాపాడుకుంటూ దేవుణ్ణి, అంతేగాని అంతా అనిపించుకుని వచ్చిన తర్వాత, అంతా మనకి అయిన తర్వాత దానిని బట్టి దేవుడా అంటే దాన్ని బట్టి ఉపయోగము.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ స్థితి నీకు దేవుడు ఇచ్చాడు. ఇది చాలా విలువైనది, ఇది చాలా ప్రశస్తమైనటువంటి స్థితి. ఇది అనేక మందికి డబ్బు ఉన్ననో లేనటువంటి స్థితి ఇదేమో దేవుడు నీకు ఇచ్చాడు. దీనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దీనిని బట్టి నీ దేవుని బలమునందు నీవు ఇంకా అభివృద్ధి చెందు. ఆ బలమును నీ పిల్లలకు తరతరములకు నీవు తెలియచ్చు. ఇందాక చూస్తున్నమాట ఉన్నాయి కొన్ని మార్కింగ్స్. ఎంతమంది సరిపోతారు? కనుక వచ్చేవారి నుంచి ఎలా రావాలి? ఎవరు వేగంగా వస్తే వాళ్ళకి సీటు. అంటే ఒకప్పుడు ఎంతమంది వచ్చినా పర్లేదు అనుకునేటువంటి రోజులు ఈ దినం ఎవరు ముందెళ్తే వాళ్ళకి. మరలా కొన్ని దినాల తర్వాత ఆ పరిస్థితి ఉంటారో లేదో కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా, బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా నీ పట్ల, నీ కుటుంబముల పట్ల రక్షణ కలగజేసుకోవా? కోట గుమ్మములు కదిలించబడ్డాయి అంటే శత్రువు నిన్ను ఆక్రమిస్తాడు, బానిసగా చేస్తాడు, బానిసగా చేసి నిన్ను నాశనము చేస్తాడు. కనుక దేవుని బలము, దేవుని స్థితి, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించవలసి ఉన్నది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. కీర్తనీయుడైనటువంటి యెహోవాకు మొరపెట్టగా ఆయన నీ శత్రువుల నుండి నిన్ను విడిపిస్తాడు. లోకంలో ఉన్నటువంటి ఎవరి ద్వారా నీకు రక్షణ అనేది, లోకంలో ఉన్నటువంటి మరి ఏ దేవతకిందలో నీకు దుర్గము నీకు ఎవరు కూడా ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి కష్టముల నుండి చివరి దాకా నీకు బలమని ఎవరు కూడా బలాన్ని కూడా ఎన్నిసార్లు చెప్పాలి బాబు, ఎన్నిసార్లు చెప్పినాడు నేర్చుకొచ్చేస్తుంది, మళ్ళా అదే పాత కథలో వెళ్ళిపోతున్నాడు. ఎన్నిసార్లు ఉదర్చాలని, ఎన్నిసార్లు బాధపరచాలంటే మనుషులు చేయలేరు. కానీ నీ దేవుడు నిన్ను చివరి దాకా నిలబెడతాడు. ఆయన బలాన్ని ఎప్పుడైతే నమ్ముకున్నావో ఆయన బలముతో నిన్ను నింపుతాడు. ఆయన ముఖ కాంతిని నీ ముఖంలో ప్రకాశించేస్తాడు. ఎటువంటి కష్టమైనను, అవమానమైనను, ఎటువంటి ఇబ్బంది అయినను, ఎటువంటి మరణాపాయకరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి శత్రువుల దాడి నుండి, ఎటువంటి తెగుల దగ్గర నుండి దేవుడు మాత్రమే జీవ మరణ వర్షములు ఆయన చేతిలో, ఆయన మాత్రమే కాపాడగలడు. మరణం పార్శ్వములు నన్ను చుట్టుకొనగలను, భక్తిహీనులు వరద వలె ఒళ్ళు వలె నా మీద పడి బెదిరింతుంది. పాతాళపు పార్శ్వములు నన్ను అరికట్టగలను, మరణపు గోరులు నన్ను బయటికి వేస్తే ఈ వైరస్ ఎలా ఉందంటే ఎవరైనా కుక్కను పట్టుకుంటారు చూసారా? కుక్కను పట్టుకోవడం ఎప్పుడైనా కుక్కలను పట్టుకుంటారు కదా మున్సిపాలిటీలో, ఎలా పట్టుకుంటారు? పొడుగు కరెంట్ ఏం చేస్తారు? చివరన ఊరుతాడు.
ఏదైనా వైరస్ ఎవరు దొరుకుతారా? నిర్లక్ష్యంగా ఎవరు తిరుగుతారా అనవసరంగా? మనకు ఆయన పెళ్ళిళ్ళు వచ్చారట, మనకు బాగా తెలిసిన ఆయన పేరు చేస్తున్నాం, మన ఊళ్ళో కాదు, కంగారు పడతాం. మా ఫ్యామిలీ మెంబర్ 3,000 మంది వచ్చారట పెళ్ళికి. ఎంతమంది అంటే ఒక్కడికి వస్తే కనీసం 1000 మంది వస్తారు. ఆ సమయంలో ఒక్కడికి వస్తే 1000 మంది వస్తారు. ఏది నీకున్నటువంటి బాధ్యత ఏది? నీకున్నటువంటి కర్తవ్యం నీవు ఏ విధంగా నెరవేరుస్తున్నావు? ఏ విధంగా నీవు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావు? చిన్నపాటి తప్పిదము, మొహమాటము. సొలొమోను రాజు చిన్నపాటి, అంత జ్ఞాని, లోకంలో జ్ఞాని లేడు, మరి ఎక్కడో జ్ఞాని ఉండకూడదు. అటువంటి జ్ఞాని మొహమాటానికి పోయి తెచ్చుకోడబ్బా అనే దేవతలను అన్నాడు. ఏమన్నాడండి? అనే దేవతల్ని తెచ్చుకోడబ్బా అన్నాడు. రాజ్యము 2గా బానిసలుగా కోట కోపంలో ఆక్రమించబడ్డాయి. బానిసలుగా వేరే దేశములకు దేవాలయం బద్దలపరచబడింది. దేవుని జ్ఞానం పక్కన పెట్టి లోకంలో ఉన్నటువంటి వారి కోసం బహుమానాలు పోయినప్పుడు దేవుని యొక్క గుమ్మములు కూడా, ఇశ్రాయేలు మందిరము గుమ్మములు అగ్ని చేత జ్ఞాని జాగ్రత్త. నీ బట్టి ఆ అగ్ని నీ కుటుంబానిక, నీ సంఘమునక, నీ గ్రామమునక, నీ రాష్ట్రమునక, నీ దేశమునక ఉంటుందా? బాధ్యత కలిగినటువంటి వారి తిరగండి, వెళ్ళండి, కానీ జాగ్రత్తలు అనవసరంగా తిరగండి. 10 సంవత్సరాలలో ఉన్నటువంటి పిల్లలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మీరు చిన్నప్పుడంట చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం. ఎందుకు? ముద్దు గారం దొరికిన పెట్టేస్తాం. ప్రత్యేక ఆస్తం వచ్చేస్తుంది, లంగ్స్ నీరు పట్టేస్తుంది. గారం ముద్దు దాని ప్రత్యేక సప్లై రావడు. నువ్వు భక్తుల జీవితాంతం ఆడుతోని ఆడికి ఇంకా చాలా భవిష్యత్తు. నీవు చేసినటువంటి నిర్లక్ష్యపు తప్పిదము మొహమాటల ద్వారా మన పిల్లలు జీవితాంతము బాధపడుతున్నారు. కళ్ళు అని తగ్గినప్పుడు, బయట పనిచేసుకుంటున్నప్పుడు, ఆయాసం స్థానంలో వచ్చినప్పుడు జాగ్రత్తగా దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, ఏ స్థితిలో ఈ దినాన్ని నీవు ఇచ్చాడో ఆ స్థితి నీవు దిగజారకుండా ఉండాలి అంటే దేవుని బలమునందు నీవు నమ్మిక, ఆ బలము నీవు ఫాలో అవ్వాలి. ఆ బలము నీకు వాడాలి అంటే దావీదు వలె ఏ స్థితిలో దేవునికి హృదయానుసారుడుగా మాత్రమే ఉండాలి. ఆ విధంగా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన బలం చేత నేను నన్ను నడిపిస్తున్నాడు. కీర్తనలో 3:8 ఉంటుంది, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము. రక్షణ ఎవరిదండి? ప్రొటెక్షన్ కమ్స్ ఫ్రమ్ గాడ్ alone. It belongs and it is possible by God alone. అది కేవలము దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది, దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది, దేవుడు మాత్రమే ఇవ్వగలడు.
బయటికి వెళ్ళి క్షేమంగా రావాలన్నా, నువ్వు నడుచుకుని వెళ్ళాలన్నా, లేకపోతే నీ యొక్క రాకపోకలేదు నీకు ఆయన తోడుండాలన్నా, నీ పరిపాలనలో తోడుండాలన్నా, నీ యొక్క ప్రతి విధమైనటువంటి ఆలోచనలో రక్షణ ఉండాలి అంటే నీ కుటుంబానికి, నీకు, నీ స్నేహితులకి, నీ బట్టి నీ అన్య స్నేహితులకి వీరందరికీ కూడా రక్షణ రావాలి అంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. నీ ప్రజల మీద కొన్ని ఆశీర్వాదము ఎవరైతే దేవుని మనము మీద ఆనుకుని దేవునికి ఇచ్చినటువంటి స్థితిని నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్థితిని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బలముతో నీ ప్రజలు మీదకి నీ ఆశీర్వాదము వచ్చును. అటువంటి వారికి దేవుని ఆశీర్వాదము వస్తున్నటువంటి ఈ దినము ఆ ఆశీర్వాదము ఉన్నది కనుక మన ఊరిలో ఒక్కడ కూడా మైనస్ లేకుండా అవునా? హల్లెలూయా. నీ స్థితిని బట్టి దేవుని స్తుతించు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, దేవుని స్తుతించు. నువ్వు బయటికి వెళ్ళి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు నీకు కాపుదల అనవసరంగా వెళ్ళను కాపుదలిస్తున్నాడు. దేవుని స్తుతించు. ఇక మీద నీకు తెలిసి ఉన్నది కనుక నిర్లక్ష్యం వైఖరి పని కాదు. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా నీ వంతు నీ దగ్గర ఉన్నటువంటి భాగాన్ని ఈ యొక్క శత్రువుని ఎదిరించడానికి వాడినట్లయితే దేవుడు నీ బలాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ యొక్క కుటుంబాన్ని, నీ గుమ్మములను, నీ కుటుంబములను ఏం చేస్తాడండి? కాస్త ఏ తెగులు కూడా నీ గుడారములకు అంటకున్నను నీ కోట కుమ్మములను ఆయన స్థిరపరుస్తాడు. మరి ముఖ్యంగా ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఆయన ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప కృతజ్ఞత కలిగి దేవుని మనస వాచ కర్మన ఈ దినమ నుండి నేను దేవుని బలమును జ్ఞాపకం చేసుకుని నా స్థితిని, నా గతిని, నా కష్టమును, నా శత్రువును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నా సంఘ, కుటుంబ, గ్రామ, రాష్ట్ర, దేశాభివృద్ధికి నేను కూడా భాగస్తులవుతానని తీర్మానం తీసుకున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడై నడిపించిన దాకా ఆమేన్.